విశాఖ వాసులు ఏటీఎంలకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ తమ ఖాతాల్లోని నగదు మాయమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఎత్తులతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. సాగర తీరం విశాఖపట్నంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. ఖాతాదారుల కన్ను కప్పి లక్షలు దోచుకుంటున్నారు. గత 2 వారాల్లో 22 ఏటీఎం సెంటర్ల వద్ద సుమారు 4 లక్షల రూపాయల సొమ్ము దోపిడీకి పాల్పడ్డారు. బీహార్ దొంగల ముఠా సభ్యులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు ఏటీఎం కేంద్రాలకు వచ్చే వినియోగదారుల కార్డు, పిన్ నెంబర్లను పసిగట్టి అనంతరం డబ్బులు డ్రా చేయటం, ఆన్లైన్ కొనుగోలు చేయటం వంటి నేరాలు చేస్తున్నారు. ఏటీఎం కంప్యూటర్ కీప్యాడ్ పై రసాయనాలు, గమ్ వంటి పదార్థాలు పూసి వాటిని పనిచేయకుండా చేస్తారు. ఆ తర్వాత నగదు కోసం వచ్చిన వారు ఏటీఎంలో కార్డు పెట్టి వెళ్లిపోయాక నిందితులు వచ్చి కీప్యాడ్ పై పెట్టిన గమ్మును తొలగిస్తారు. దానిపై ముద్రపడిన పిన్ నెంబర్ల ఆధారంగా నగదు డ్రా చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల 2.5 లక్షలు దొంగిలించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు పెరిగినందువల్ల ఖాతాదారులు ఏటీఎంలంటేనే జంకుతున్నారు. ఏటీఎం నేరాలతో అప్రమత్తమైన పోలీసులు చోరీల నివారణకు నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. నగరంలో అన్ని బ్యాంకు ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. 2 కంటే ఎక్కువ మెషిన్లు ఉన్న చోట ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడంతో పాటు స్క్రీన్ కప్పి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటీఎంస్ లో థెఫ్ట్స్ తగ్గాలి అంటే కస్టమర్స్ తగిన విధమైన జాగ్రత్తలు చూసుకోవాలి. వాళ్ళ పిన్ నంబర్లు వేరే వాళ్ళు చూడకుండా చూసుకోవాలి. అది ప్రథమ కర్తవ్యం. రెండోది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే అక్కడ ఎక్కువ మందిని అలౌ చేయకుండా చూసుకోవాలి. బ్యాంకర్స్ తరపు నుంచి ఈ కీప్యాడ్ ని ఏర్పాటు చేయాలి. కెమెరాలు కూడా బయట పెట్టమని వాళ్ళకి విజ్ఞప్తి చేశాం. అలానే పార్టిషన్స్ కూడా ఏర్పాటు చేయాలి. విశాఖ నగరంలో వివిధ బ్యాంకులకు చెందిన 48 బ్రాంచీల పరిధిలో సుమారు 400 వరకు ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించిన వారికి నజరానాలు ఇస్తామని ప్రకటించిన పోలీసులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.